చాలా గోతులుగా నడవలేక అసలు చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఏ ఊరు ప్రాంతం నుంచి ఎక్కడి వరకు ఉండేది? కంకిపాటి నుంచి రొయ్యూరు రావడానికి మామూలుగా కాదు, నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది రొయ్యూరు. మేము నడవలేకపోయాము. ఇవాళ వస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన అంటే ఎంత ఇష్టం అంటే నేను ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాను. ఎందుకంత ఇబ్బంది, ఎందుకు ఏడుస్తున్నారు అంత? ఎందుకంటే ఆయన అంటే అంత ఇష్టం, ఇంతప్పటి నుంచి ఆయన అంటే అంత ఇష్టం అనమాట. పనులు చేస్తున్నారని నమ్మకాన్ని ఏర్పడింది. చాలా బాగా చేస్తున్నారు. అంత నమ్మకం ఉండబట్టే మేము అందరం రాగలిగాము. నేను ఇప్పుడు ఇక్కడ ఉండకపోయినా సరే ఇక్కడ కావాలని వచ్చాను. ఎందుకు అందరూ ఎమోషనల్ అవుతున్నారు అంటే ఈ రోడ్డు వేయడం వల్ల చాలా మంది ఆడవాళ్ళకి చాలా ఆనందంగా చూస్తున్నాం. అంత అవసరం ఈ రోడ్డు ఇటుపక్క మరి కావాలి కదండి. మేము కంకిపాడి నుంచి రొయ్యూరు రావాలంటే నడువులు కుదులు పడిపోయాం అనమాట. మేము రాలేకపోయేవాళ్ళం, చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ఎంత ఇబ్బంది పడ్డామంటే ఆడవాళ్ళు చెప్పే కాదు. వాళ్ళ పవన్ కళ్యాణ్ రొయ్యూరుకి వెళ్ళి ఒకళ్ళు వచ్చి చూసిన వాళ్ళు కాదు, వచ్చిన జగన్ గారు వచ్చారు, అట్నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అంతే. ప్రాంతం ఏంటమ్మా? మేము ఉండేది రొయ్యూరు. అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలని, కాలేజెస్కి వెళ్ళాలని ఈ రోడ్డేనా? పిల్లలు వెళ్ళాలని, ఎవరు వెళ్ళాలన్నా మేము ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఈ రోడ్డు దాటి వెళ్ళాలి. అంతే. ఈ రోడ్డు పేరేంటి? రొయ్యూరు. రొయ్యూరు, కంకిపాడు రొయ్యూరు. ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి యాక్సెప్ట్ చేసి చేస్తున్నారు కదా రోడ్డు సౌకర్యాలు, ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత రోడ్స్ పడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అసలు మామూలుగా చెప్పడానికి మాటలు లేరండి, అందుకే ఏడుస్తుంది. నమ్మచ్చు అదే పవన్ కళ్యాణ్